హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పుట్టగొడుగులతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవి అడవి పుట్టగొడుగులు అంటండి. మా హస్బెండ్ మార్కెట్కి వెళ్తే అవి బయటని పెట్టి అమ్ముతున్నారంట. 10 మినిట్స్ని మొత్తం అన్నీ అయిపోయాయంటండి. ఇలా పెట్టిన వెంటనే అందరూ కొనేస్తున్నారంట. 150కి అలా పెట్టారంట. తినేమో 200 తీసుకున్నారు. ఇవి 300 రూపీస్వే. దీనికైతే చాలా మట్టి ఉందండి. ఇదంతా వదలాలంటే ఒక 10 మినిట్స్ నానాలి వాటర్లోని. అందుకని 10 మినిట్స్ అది పక్కన పెట్టేద్దాం వాటర్లో పెట్టేసి. ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. 4 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. కొంచెం అందులోని కల్లుప్పు వేసి బాయిల్ చేసుకున్నామండి. ఇవైతే నానిందండి. మట్టి అయితే నీట్గా వచ్చేస్తుంది. అయినా కూడా 3-4 టైమ్స్ ఇది వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పాలండి మీకు. నేను సింక్లో పెట్టి వాటర్ పడుతున్నాను కదా, అది నేను మొత్తం సింక్ క్లీన్ చేసిన తర్వాతే ఇలాంటివి క్లీన్ చేయడానికి కానీ, లేదంటే పీతలు ఇలా ఫిషెస్ ఇలాంటివి అయితే అది క్లీన్ చేసి ఫస్ట్ అందులో పెట్టి నేను తర్వాత ఇవి క్లీన్ చేస్తానండి. అంతేగాని ముందుగా గిన్నెలు తోమిన దాంట్లో అలాంటి దాంట్లో పెట్టి నేను క్లీన్ చేయను. అలాంటివి ఏంటంటే బయట తీసి కడగడం అంటే కొంచెం కష్టం కాబట్టి నేను అలా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఈ వాటర్ కూడా పడేలేదు, ఎంత మట్టి వచ్చింది చూడండి. ఈ వాటర్ అంతా నేను మొక్కలకి వేయడానికని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే కాదండి, చెనక్కాయలు కడిగిన అల్లం కడిగినా కూడా నేను ఆ వాటరు మొక్కలకి వేసుకుంటానండి. ఎందుకంటే ఇది పొలాల్లో మట్టి, మంచి మట్టి. మనకి ఈ మట్టి ఇక్కడ దొరకదండి. డబ్బులు పెట్టి మేము కొనుక్కుంటాం కానీ అంత మంచి మట్టి కూడా ఇవ్వరు. అందుకని ఇలా చేస్తుంటాను. మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి. మనకి పుట్టగొడుగుల్లోని విటమిన్ డి ఉంటుంది కదా, అందుకే ఎప్పటికప్పుడు మేము ఇవి తెచ్చుకొని వండుకుంటామండి. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి ఏంటంటే విటమిన్ డి వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ వేసుకోవాలనేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. మనకి ఎండ్లోకి వెళ్తే కానీ విటమిన్ డి అనేది అందదండి. మనకేమో ఇంట్లో పనులతోనే అయిపోద్ది. అందుకనేసి పుట్టగొడుగులు అనేది ఎక్కువ తింటే మనకి విటమిన్ డి అందుతుంది. అప్పుడు మనం మంత్లీ వన్స్ ట్యాబ్లెట్ వేసుకున్నా సరిపోతుందండి. ఇది మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. వైట్గా వస్తుంది మొత్తం అంతా. అందుకని ఇది ఎక్కడ దొరికినా కూడా ఈ నాటువి అంటారు కదా, ఈ అడవి పుట్టగొడుగులు అనేవి ఎక్కడ దొరికినా కూడా తీసుకోండి. ఇంకా విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుందంట. నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నానండి. ఎక్కువగానే వచ్చాయి. ఇదంతా వేస్ట్ అండి. తీసి పక్కన పెట్టి కట్ చేసుకొని పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా కర్రీ వండేసుకోవడమే. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందుగా అయితే ఎగ్స్ వేయించి పక్కన పెట్టుకుందామండి. చాలామంది అడుగుతున్నారు ఎగ్స్ని పుట్టగొడుగులు వండొచ్చా అనేసి. ఎగ్స్ మష్రూమ్స్ వండుకోవచ్చండి. మా హస్బెండ్ ఎప్పుడు మష్రూమ్స్ తీసుకొచ్చినా కూడా ఈ కర్రీ అనేది కంపల్సరీ వండుతాను. ఇది అండ్ బాబుకి ఫ్రైడ్ రైస్ చేస్తుంటాను ఎక్కువ. మష్రూమ్స్తో అయితే నేను చేసిన స్పెషల్స్ అయితే ఇవ్వండి రెండుని. ఎగ్స్లో ముందు కొంచెం పసుపు కారం వేసి ఎగ్స్ వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆల్రెడీ ఆయిల్ హీట్గానే ఉంది. ఆయిల్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు. ఇందులోని జీలకర్ర వేస్తున్నానండి. నేను ఇలాంటి కర్రీస్లోని నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఎక్కువ వాడనండి. కర్రీ లీవ్స్ ఒకటి, కొత్తిమీర ఒకటి ఎక్కువ వేయనండి. ఫ్రైస్లోనైతే నేను ఎక్కువ వేస్తుంటాను. ఎందుకు కానీ ఆ ఫ్లేవర్ అనేది నాకు అంత నచ్చదు ఇలాంటి కర్రీస్లోని. అందుకని నేను ఎక్కువ వేయను. మీరు అనుకోవచ్చు ఇతను కర్రీ లీవ్స్ కానీ కొత్తిమీర కానీ వేయట్లేదు అనేసి. కొత్తిమీర అయితే ఇంకా చికెన్ మటన్ కర్రీస్లో కూడా నేను వేయనండి. ఓన్లీ పులుసులో మాత్రం వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ మగ్గడం కోసం అనేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇది మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. 6 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని వేయించుకున్నాము. ఇది మగ్గిపోయిందండి. ఇందులోని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఇంట్లో తయారు చేసుకునేదండి, అందుకే అంత పసుపుగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను పసుపు కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకుంటానండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనేసి. ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను మీకు. వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని అందులోని 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసినవి వేసుకొని వేపుకుంటున్నామండి. ఇవి కూడా మగ్గిన తర్వాత అందులోని ముందుగానే పసుపు వేసుకున్నాం కాబట్టి పసుపు అనేది కొంచెం వేసుకుందాము. అలాగే ఉల్లిపాయలు వేయించినప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా చూసుకొని లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది. సో కారం వేసుకున్నాను నేను, పసుపు చాలా కొంచెం వేసుకున్నాను, ముందుగానే వేసుకున్నాను కాబట్టి. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నానండి, సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని మళ్ళీ కొంచెం కారం కూడా పచ్చివాసన పోయినంత వరకును కొంచెం వేగనిద్దామండి. కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు ఎప్పుడు కూడా, అలా అయితే కారం స్మెల్ వస్తుంది. వేగిపోయిందండి, బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగానే క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న అడవి పుట్టగొడుగులు వేసి వేపుకుందాము. మీలో ఎంతమంది ఈ పుట్టగొడుగులు అండ్ ఎగ్స్ వండుతారో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా వండుతారో కూడా ఇందులో తేడాలు ఉంటే చెప్పండి. వేయించుకున్నానండి, దగ్గర పడింది. ఇప్పుడు మనం ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవడమే. మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిపోతుందని కంగారు పెట్టేస్తున్నారండి. కాకపోతే వీడియో నేను స్టార్ట్ చేస్తాను, మధ్యలో ఆపేలేను కదా, ఆల్రెడీ నేను తీసేస్తున్నాను. ఆయన మధ్యలో వీడియో ఆపినంత మాత్రాన కూర త్వరగా ఉడికిపోదు కదా, అందుకే నేను కంటిన్యూ చేస్తున్నాను వీడియో అనేది. చూడండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. నేను హైలో పెట్టి వండేస్తున్నానండి, తిరిగి టైం అయిపోతుంది అనేసి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చేసుకోవాలి. ఏ వంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం, కాకపోతే నేను హైలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది. వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఇంత కష్టపడి వీడియో తీసింది మధ్యలో ఆపేస్తే పోతుంది కదండి, అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా తిట్లు తినుకొని వండుతున్నాను. చాలా టైం టేక్ అండి వీడియో తీయడం, అలాగే ఎడిటింగ్ చేయడం అన్నీ. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి, నేనే తయారు చేసుకుంటాను. ఇందులోని నేను ధనియా అండ్ జీరా వేసేస్తాను, అందుకనేసి ఇప్పుడు ఇందులోనే యాడ్ చేయట్లేదు. కొన్ని ఆటల్లో మాత్రం ధనియా మళ్ళీ వేరేగా కూడా వేస్తుంటాను ఎక్కువ కావాలనేసి, ఇందులో అయితే యాడ్ చేయట్లేదు. ఈ గరం మసాలా వీడియో కూడా పెట్టాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్నాము, ఎగ్స్ వేసేసుకున్నామండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దగ్గర పడితే ఇంకా ఆఫ్ చేసుకోవడమే. మష్రూమ్ అనేది ఉడికిపోయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుంటే దగ్గర పడిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. Ready. Thank you for watching.